నమస్తే ఫ్రెండ్స్. తెలుగు సినీ చరిత్రలో ఒక సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ ఆడియన్స్ కి ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఆ సంచలన చిత్రమే ఆరుగురు పతివ్రతలు. ఎప్పుడూ ప్యూర్ కామెడీతో ఎంటర్టైన్మెంట్ అందించే డైరెక్టర్ మన ఈవీవి సత్యనారాయణ గారు. అయితే ఒక కొత్త కోణంలో ఆరుగురు హీరోయిన్లను పెట్టి తెరకెక్కించిన ఈ సినిమాలో ఇప్పటికీ ఎవరైనా గుర్తున్నారా అంటే హీరోయిన్ అమృతనే. తన బోల్డ్ పర్ఫార్మెన్స్ తో మరియు ఎమోషనల్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించి ఒక్కసారిగా కనుమరుగైపోయారు. ఆ సినిమా తర్వాత ఆమె ఏమైపోయింది? రెండవ సినిమా షూటింగ్ మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది? అమృతని నగ్నంగా నటించమని అసభ్యంగా ప్రవర్తించిందెవరు? అమృత కెరియర్ ఆ డైరెక్టర్ వల్లే నాశనమైందా? సినిమా మత్తులో ఆపేసినందుకు అమృత ఎదుర్కొన్న వివాదాలేంటి అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పటికీ ఈ హీరోయిన్ గుర్తున్న వాళ్ళు అమృత గారి యాక్టింగ్ గురించి కామెంట్ చేసి చివరి వరకు చూడండి. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో, ఎక్కడికి వెళ్లిపోయారో అన్ని మాట్లాడుకుందాం. అమృత అసలు పేరు అమృత చౌదరి. అమృత చౌదరి ఒక మధ్య తరగతి తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి హైదరాబాద్ లోనే ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. దానితో అమృత గారి స్కూలింగ్, కాలేజ్ లైఫ్ మొత్తం హైదరాబాద్ లోనే జరిగింది. అమృత గారి చిన్నతనం నుండే సినిమాలపై పిచ్చితో ఖాళీ సమయాల్లో హీరోయిన్ లా రెడీ అయ్యి అద్దం ముందు యాక్ట్ చేసేవారట. ఆ ఇంట్రెస్ట్ తోని సినిమాల్లోకి రాకముందే అమృత గారు మోడలింగ్ రంగంలోకి వెళ్లారు. ఇక అదే సమయంలో ఈవీవి సత్యనారాయణ గారు ఒక మోడలింగ్ ఈవెంట్ లో అమృతని చూసి ఒక విభిన్న కథాంశంతో తీయాలనుకున్న ఆరుగురు పతివ్రతలు సినిమా కథ చెప్పి అమృతని ఒప్పించి సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమా సమాజంలో ఉన్న లైంగిక సమస్యలు, వైవాహిక బంధాల్లో ఉండే ఇబ్బందులని కళ్ళకు కట్టినట్టు చూపించే పాత్ర కోసం చాలా మందిని ఎతికారు. కానీ చివరికి అమృతని ఆ కీలక పాత్ర కోసం ఎంపిక చేశారు. 2004లో విడుదలైన ఈ సినిమా ఒక పెద్ద సంచలనం. ఇందులో అమృత పోషించిన పాత్ర చాలా క్లిష్టమైనది. భర్తతో తీరని శారీరక వాంఛల వల్ల ఇబ్బంది పడే ఒక ఇల్లాలిగా ఆమె చేసిన నటన ఆడియన్స్ కి ఇప్పటికీ గుర్తుండిపోయేలా అద్భుతంగా నటించారు. ఆ రోజుల్లోనే అంత బోల్డ్ సబ్జెక్ట్ ని స్వీకరించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే ఆ సినిమా ఆమెకి పేరుతో పాటు కొన్ని ఇబ్బందులను కూడా తెచ్చిపెట్టింది. ఆ పాత్రలో ఆమె పలికించిన హావభావాలు చూసి బయట జనాలు అమృత గారు చేసింది ఒక సినిమా అనే సంగతి మర్చిపోయి పబ్లిక్ ఈవెంట్లలో అవమానకరమైన కామెంట్స్ చేసి ఆమె తన సొంత ఇంటిని వదిలిపోయే పరిస్థితిని కల్పించారు. ఆ తర్వాత కూడా ఆమె ఎక్కడికెళ్లినా కేవలం గ్లామర్ రోల్లో లేదా బోల్డ్ నటిగానే చూడడం మొదలుపెట్టారు. కానీ నిజానికి ఆమె సహజమైన నటనతో ఆ పాత్రని ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టు చూపించిన అద్భుతమైన నటి అని ఆ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ చూస్తే అర్థమవుతుంది. ఆ సినిమాతో అమృత గారికి వచ్చిన క్రేజ్ వల్ల ప్రొడ్యూసర్స్ ఆఫర్ల వర్షం కురిపించారు. అయితే ప్రతి ప్రొడ్యూసర్ ఆమెని అవే బోల్డ్ సినిమాలు చేయమని, కథతో సంబంధం లేని పాత్రలని చేయమనేవారు. దానితో అమృత గారు వచ్చిన ఆఫర్స్ అన్ని అలాగే వదిలేశారు. అయితే ఒక ప్రొడ్యూసర్ ఒక మంచి కథ చెప్పి సినిమా చేయడానికి ఒప్పించారు. స్టోరీ నచ్చడంతో అమృత గారు కూడా సినిమాకు ఓకే చెప్పి అడ్వాన్స్ తీసుకున్నారు. కానీ ఇక్కడ ఆ ప్రొడ్యూసర్ వంకర బుద్ధి బయటపడింది. సినిమా స్టోరీ చెప్పినప్పుడు లేని బోల్డ్ సీన్స్ లో యాక్ట్ చేయాలంటూ షూటింగ్ స్పాట్ లో పట్టుబడ్డాడు. కథలో కూడా మార్పు చేసి వ్యాంప్ క్యారెక్టర్ చేయమన్నారని చెప్పి నేను ఈ సినిమా చేయలేనంటూ షూటింగ్ మధ్యలోనే బయటకు వచ్చేశారు అమృత గారు. దానితో ఆ ప్రొడ్యూసర్ షూటింగ్ ఆపేసి ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో అడ్వాన్స్ తీసుకుని షూటింగ్ మధ్యలో సినిమా ఆపేసిందని కంప్లైంట్ చేయగా అమృత గారి సంజయ్ శివిని సానుకూలంగా విషయాన్ని పరిష్కరించి అంతటితో ఆ రచ్చకి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ తర్వాత హీరోయిన్ అవకాశాల కోసం ప్రయత్నిస్తే అన్ని అవే రకం బోల్డ్ క్యారెక్టర్స్ రావడంతో చిన్న చిన్న క్యారెక్టర్స్ కి ఓకే చెప్పి అతను వంటి 1-2 సినిమాలు తప్ప మరో ఏ సినిమాల్లోనూ కనిపించలేదు. ఇంకా ఐటమ్ సాంగ్స్ చేస్తారా అన్న మాటలతో ఒక ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందాలని ఆశపడిన ఆమెకి ఇలాంటి చేదు అనుభవం ఎదురవడంతో నిరాశతో కృంగిపోయి ఇకపై సినిమాలు చేయకూడదని ఆమె ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఆమె వ్యక్తిగత జీవితం గురించి అనేక రూమర్లు పుట్టాయి. ఆమె పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయారని కొందరు, సినిమాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారని కొందరు రకరకాలుగా తోచినట్టు మాట్లాడుకున్నారు. చాలా ఏళ్ల సైలెన్స్ తర్వాత అమృత కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె తన గురించి వచ్చిన వార్తలకి క్లారిటీ ఇచ్చారు. ఆరుగురు పతివ్రతలు సినిమాలో ఆ పాత్ర చేసినందుకు తనకి ఎలాంటి బాధ లేదని, కానీ సమాజం ఆ పాత్రని చూసిన విధానం తనను బాధించిందని ఆమె చెప్పుకొచ్చారు. ఆ డైరెక్టర్ ఈవీవి గారు నాకు హీరోయిన్ గా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నేను ఆ క్యారెక్టర్ కి 100% న్యాయం చేశాను. కానీ అప్పుడు నాకు తెలీదు ఆ క్యారెక్టరే నా కెరియర్ ని క్లోజ్ చేస్తదని అనుకోలేదంటూ నిరాశ వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె తన కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా ఉన్నారు. ఆమెకు ఒక బాబు కూడా ఉన్నాడు. సినిమాలకి దూరంగా ఉన్న ఆమె ఆ క్యారెక్టర్ ద్వారా సంపాదించుకున్న గుర్తింపు మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. ఒక నటిగా తన ముద్ర వేయాలని వచ్చిన అమృత ఒక్క సినిమాతోనే కొన్ని దశాబ్దాల పాటు గుర్తుండిపోయే గుర్తింపును తెచ్చుకున్నారు. గ్లామర్ పాత్రలే కాదు, నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు కూడా చేయగలనని నిరూపించుకున్నారు. నేటి తరం హీరోయిన్లకు ఆమె ఒక ఎగ్జాంపుల్. పాత్రలోని లోతుని అర్థం చేసుకుని నటించడం ఎలాగో ఆమెను చూసి నేర్చుకోవచ్చు. కానీ ఏ హీరోయిన్ పరిస్థితి అమృత గారి
గారిలా మారకూడదు. అలాగే అమృత గారు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సినిమాల్లోకి రావాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సెలబ్రిటీ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.